ఇక సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. విజయవాడలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు అధికారులు తాళం వేశారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బోర్డులు తొలగించారు. అంబులెన్స్లు వాహనాలతో సిబ్బంది పరారయ్యారు. అక్కడి నుంచి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు డిఎంహెచ్ఓ అనుమతులు లేవంటున్నారు అధికారులు. దీంతో అధికారులు తక్షణమే సత్వర చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో అసలు సరోగసీయే జరగలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ సరోగసీ ముసుగులో జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. సరోగసీ పేరుతో రాజస్థాన్ దంపతులతో 30 లక్షల రూపాయలకు డీల్ చేసుకున్నట్లుగా తేల్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను 90,000 రూపాయలకు కొని పిల్లలు కావాలనుకున్న జంటకు 30 లక్షల రూపాయలకు విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరికొంతమంది అరెస్ట్ అవ్వబోతున్నారని కూడా తెలుస్తోంది. సృష్టి కేసులో గాంధీ ఆసుపత్రి వైద్యుడికి కూడా లింకులు ఉన్నాయని తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రి డాక్టర్ సదానందం ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా సృష్టి క్లినిక్ లో పనిచేస్తున్న సదానందం గాంధీ ఆసుపత్రిలో అనస్థీషియా స్పెషలిస్ట్ గా కూడా ఉన్నారు. సృష్టి యజమానితో కలిసి ఆయన అక్రమ సరోగసీ నిర్వహిస్తున్నట్లు సదానందంపై ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశారు పోలీసులు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. విజయవాడలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు అధికారులు ఇప్పటికే తాళం వేశారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బోర్డులను కూడా తొలగించారు. అంబులెన్స్లు వాహనాలతో అక్కడి నుంచి సిబ్బంది వెంటనే పరారైపోయారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు అసలు డిఎంహెచ్ఓ అనుమతులే లేవంటున్నారు అధికారులు. దీంతో అధికారులు సత్వరమే చర్యలకు సిద్ధమవుతున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. కేసులో అసలు సరోగసీయే జరగలేదని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సరోగసీ పేరుతో రాజస్థాన్ దంపతులతో 30 లక్షల రూపాయలకు డీల్ చేసుకున్నట్లు తేల్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను 90,000 రూపాయలకు కొని పిల్లలు కావాలనుకున్న జంటకు 30 లక్షల రూపాయలకు విక్రయించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరికొంతమంది కూడా అరెస్ట్ అవుతారని తెలుస్తోంది. ఈ సృష్టి కేసులో గాంధీ ఆసుపత్రి వైద్యుడికి కూడా లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రి డాక్టర్ సదానందన్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా సృష్టి క్లినిక్ లో పనిచేస్తున్న డాక్టర్ సదానందం గాంధీ ఆసుపత్రిలో అనస్థీసియా స్పెషలిస్ట్ గా కూడా పనిచేస్తున్నారు. సృష్టి యజమానితో కలిసి ఆయన అక్రమ సరోగసీ చేస్తున్నట్లుగా ఈయనపై ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఇదే సరోగసీపై అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఇప్పుడు జనంలో కూడా లేవనెత్తుతున్నాయి. అసలు సరోగసీ లీగలేనా? అసలు దీని ఇంప్లికేషన్స్ ఏంటి? ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ రకమైనటువంటి సంతాన సాఫల్యం కేంద్రంతో బోర్డులు వెలుస్తున్నాయి. మరి పిల్లలు లేనటువంటి వారు చాలా మంది అమాయకులైన వారు వీటిని ఆశ్రయిస్తున్నారు అని చెప్పి అనేక రకాలైనటువంటి సందేహాలు కూడా ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. మరి ఇదే నేపథ్యంలో ఈ స్కామ్ వెలుగులోకి రావడంతో ప్రస్తుతం అయితే డాక్టర్ నమ్రత అలాగే గాంధీ హాస్పిటల్కు సంబంధించినటువంటి డాక్టర్ సదానందం వీరిద్దరిపై కూడా అనేక రకాల ఆరోపణలు రావడంతో వారిని అరెస్టులు కూడా చేశారు. ఇప్పటికే వారిని కొంతమందిని చెంచల్గూడ జైలు కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి రత్నకుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రత్నకుమార్, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఫస్ట్ డాక్టర్ నమ్రతతో స్టార్ట్ అయినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో ఇప్పుడు గాంధీ ఆసుపత్రి దాకా పాకింది. గాంధీ ఆసుపత్రిలో ఒక డాక్టర్ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా ఆయన కూడా ఈ స్కామ్ లో కోఆపరేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మీ దగ్గర అప్డేట్ ఏముంది? సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరుగుతున్నటువంటి మోసాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించడం, అవసరమైతే అరెస్టులు చూపించేందుకు కూడా పోలీసు అధికారులు వెనుకాడటం లేదు.
ఇక ఈ క్రమంలోనే ముఖ్యంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్తో పాటు అటు వైజాగ్లో ఉన్నటువంటి సృష్టి మరొక బ్రాంచు, అలాగే విజయవాడలో ఉన్నటువంటి మరొక బ్రాంచు, ఈ 3 బ్రాంచ్ల మీద ప్రధానంగా దృష్టి సారించారు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద ఫోకస్ చేయడం జరిగింది. అవినీతికి పాల్పడుతున్నటువంటి విధానం, ఎంతకాలం నుంచి అక్రమాలు చేస్తున్నారు అనే దాని మీద ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే సికింద్రాబాద్ వేదికగా ఇటు గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నడుస్తున్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో పనిచేస్తున్నటువంటి వైద్య నిపుణుల వ్యవహారంలోనే ఇప్పుడు అనేక విషయాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో కీలకంగా గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అనెస్థీషియా స్పెషలిస్టు సదానందం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్తో తను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో కొలాబ్ అయ్యి గత కొంతకాలం నుంచి యొక్క కార్యకలాపాలు అనేవి కొనసాగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కనుగొన్న తర్వాత ప్రస్తుతం అతన్ని ఈ యొక్క అక్రమాలు మోసాలలో అతని యొక్క పాత్ర కూడా ఉంది అని పోలీసులు గుర్తించిన తర్వాత ప్రజెంట్ అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతను ఇప్పటికే అరెస్టు అయ్యాడు అనేటువంటి విషయం సమాచారం కూడా మనకు అందుతోంది. ముఖ్యంగా మరి ఇంతకు అసలు సదానందం ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో హైదరాబాద్ లోనే ప్రముఖంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినటువంటి గాంధీ హాస్పిటల్లో తను ఒక పొజిషన్ లో ఉండి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తో ఏ రకంగా కొలాబ్ అయ్యారు, దానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి, అక్రమాలలో ఏ రకంగా షేర్ చేసుకుంటున్నారు, ఏ రకంగా ఈ పాలు పంచుకుంటున్నారు అనేటువంటి విషయాల మీద ప్రస్తుతం అధికారులు ఆరా తీయడం జరుగుతుంది. మొత్తానికి ఇటు ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ నుంచి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటే మనం నగర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. అనేక ప్రాక్టీస్లు జరుగుతున్నటువంటి క్లినిక్స్లలో కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే క్లినిక్లు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నటువంటి వైద్యులు తమ స్వతహాగా కొన్ని ప్రైవేటు క్లినిక్లలో సైతం తమ యొక్క టైం డ్యూరేషన్ అనేది హాస్పిటల్స్ లో కంప్లీట్ అయిన తర్వాత తమ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చి క్లినిక్లలో పనిచేస్తూ ఉంటారనే విషయం తెలిసినప్పటికీ కూడా ఇటు ప్రైవేటు ఆర్గనైజేషన్స్ తో కొలాబ్ అయ్యి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి తీరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సో ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అధికారులు సైతం దీని మీద అనేక ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆయన అరెస్ట్ చేసి మొత్తం ఎంతమంది యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే సికింద్రాబాద్ బ్రాంచ్ తో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి మోసాల మీద ఆరా తీస్తూనే ఇతర బ్రాంచుల్లో కూడా జరిగినటువంటి మోసాల మీద ఆరా తీయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు అసలు ఎంత వరకు దొరికినటువంటి పర్మిషన్లకు సంబంధించి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది. దాదాపు 9 ఏళ్ల క్రితమే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ జరిగినటువంటి మోసాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆ లైసెన్స్లను క్లోజ్ చేయడం జరిగింది. అప్పుడే ఆ యొక్క సెంటర్ను సీజ్ చేసిన తర్వాత అనంతరం అడ్డదారుల్లో అనుమతులు తీసుకొని రావడం జరిగింది. అడ్డదారుల్లో అనుమతులు తీసుకొని వచ్చి మరలా అదే కార్యకలాపాలను దాదాపు ఒక ఈ సోనియా ప్రజెంట్ ఏదైతే ఇటు సోనియా దంపతులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క అంశం అనేది వెలుగులోకి వచ్చిందో ఇలాంటి దంపతులు కొన్ని వందల మంది వీళ్ళ చేతిలో మోసపోయి ఉంటారనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. వీటన్నిటి మీద కూడా ప్రజెంట్ ఆ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే 2021 వరకు తర్వాత అనుమతులు తీసుకొని వచ్చిన తర్వాత 2021 వరకు మాత్రమే వీళ్లకు ఎలిజిబిలిటీ ఉంది ప్రాక్టీస్ చేయడానికి. కానీ ఆ తర్వాత 2021 తర్వాత తాము యొక్క ప్రాక్టీస్ ను క్లోజ్ చేస్తున్నాము, హాస్పిటల్ ను క్లోజ్ చేస్తున్నామంటూ మెడికల్ అధికారులకు తెలియజేసి సీక్రెట్ గా వారి యొక్క నివాసంలోనే హాస్పిటల్ ను ఇంటర్నల్ గా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు అఫీషియల్ గా పాంప్లెట్లను పంచుతున్నారు, బయట బోర్డులు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా వైద్యాధికారుల పనితీరుకు ఒక పెద్ద మచ్చగానే కనిపిస్తోంది. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇలా లక్షల రూపాయలను సొమ్ము దోచుకుంటూ ఇలా పిల్లలు లేనటువంటి భార్యాభర్తల యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు తెగబడుతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. పర్టికులర్ గా ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత సో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం అధికారులు ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సదానందం ఇన్వాల్వ్మెంట్ తో పాటు అసలు సృష్టితో కొలాబ్ అయినటువంటి డాక్టర్లకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళు నిజంగానే ఆ ప్రాక్టీస్ చేయడానికి, ఐవీఎఫ్లు చేయడానికి, సరోగసీలు చేయడానికి, ఈ రకమైనటువంటి గైనిక్ పరమైనటువంటి ట్రీట్మెంట్లు చేయడానికి అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తులా కాదా అనేది ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎంతమంది వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నారు, ఎంతమంది టెక్నీషియన్లు ఉన్నారు, ఉపయోగిస్తున్నటువంటి ఎక్విప్మెంట్ ఏంటి. నిన్న ఈ కేసులో వెలుగులోకి వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి రైడ్స్ నిర్వహించినప్పుడు కొంత ఎక్విప్మెంట్ ను అక్కడ ఐవీఎఫ్ ప్రొసీజర్స్ కు సంబంధించి, టెస్ట్లకు సంబంధించి, ల్యాబ్ కు పరమైనటువంటి పరికరాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. చాలా వరకు ఇలాంటి పరికరాలు అనేవి వాళ్ళు ఎలాంటి లైసెన్సులు లేకుండానే కంటిన్యూ చేయడం, కొన్ని ల్యాబ్ పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ను సమకూర్చుకోవడం, కేవలం సికింద్రాబాద్ బ్రాంచ్ మాత్రమే కాకుండా ఇతర బ్రాంచ్లలో కూడా ఇవన్నీ ఉండటం, పైగా సోనియా దంపతులను ఈ కేసులో పర్టికులర్ కేసులో పరీక్షలు నిర్వహించాలి అనే అవసరం వచ్చినప్పుడు 30 లక్షల రూపాయలను మొదటగా 15 లక్షల రూపాయలు, తర్వాత చెక్ రూపంలో తీసుకున్నటువంటి 15 లక్షల రూపాయలు, మొత్తం 30 లక్షల రూపాయలు తీసుకుని కూడా పరీక్షలు నిర్వహించేందుకు కేవలం ఒక వైజాగ్ బ్రాంచ్ కు పంపించి ఈ పరీక్షల కోసమే 66,000 రూపాయలను తీసుకోవడం జరిగింది. ఇలా మొత్తం ఎంతమందిని మోసం చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేస్తూ బాధితులు ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం కొనుగొన్నటువంటి పనిలో అధికారులు ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఇందులో చాలా కీలకంగా చైల్డ్ ట్రాఫికింగ్ అనేది చాలా కీలకంగా మారింది.
ఎందుకంటే సరోగసీ పేరుతో మొదటగా ఐవీఎఫ్ కోసం పిల్లలు పుట్టట్లేదు అని వచ్చినటువంటి భార్యాభర్తలకు ఐవీఎఫ్ ను సజెస్ట్ చేసి ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది కుదరట్లేదు కాబట్టి సరోగసీ విధానం ద్వారా పిల్లలు పుట్టించేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భర్త యొక్క స్పెర్మ్ అనేది ఇంజెక్ట్ చేసిన తర్వాత భార్య యొక్క అండాలను కలిపి ఆ రకంగా ఒక అద్దె గర్భం నుంచి పిల్లలు పుట్టించేందుకు అవకాశం ఉంటుందన్నటువంటి మాటలు చెప్పి చివరకు ఎటువంటి డిఎన్ఏ పరీక్షలు అనేవి చేయకుండా ఎక్కడో పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లోని కొంతమంది గర్భిణులను పేద మహిళలను టార్గెట్ చేసి వారికి పుట్టినటువంటి పిల్లలను తీసుకొచ్చి అప్పుడే డెలివరీ అయినటువంటి పసికందులను తీసుకొచ్చి ఇక్కడ ఎవరికైతే సరోగసీ విధానాన్ని ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరిగిందో ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఉన్నారో వాళ్లకు ఇచ్చి ఈ రకంగా చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఈ యొక్క ప్రక్రియను నడిపిస్తున్నారు, ఈ మోసాలకు తెగబడుతున్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. కాబట్టి అసలు వీళ్ళు ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళలను టార్గెట్ చేస్తున్నారు, ఎంతకాలం నుంచి ఈ ట్రాఫికింగ్ ప్రక్రియ నడుస్తుందనేది కూడా ప్రస్తుతం దాని మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఏది ఏమైనప్పటికీ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తో వెలుగులోకి వచ్చినటువంటి ఈ మోసాల దందా కేవలం ఈ సెంటర్ లో మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అనేక సెంటర్లు కూడా ఇలాంటి దందాలనే కొనసాగిస్తున్నాయనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా త్వరలోనే ఫోకస్ చేసి ఎక్కడెక్కడ ఎటువంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు భార్యాభర్తలు కూడా పిల్లలు కలగట్లేదని ట్రీట్మెంట్ల కోసం వెళ్తున్నటువంటి భార్యాభర్తలకు కూడా ఒక అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఐవీఎఫ్ ప్రొసీజర్ అయినా లేకపోతే సరోగసీ విధానం అయినా ఏ రకమైనటువంటి గైనిక్ ప్రొసీజర్ అయినా కూడా పిల్లల కోసం ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా కొన్ని లీగల్ పరమైనటువంటి అంశాలు అనేవి ముడిపడి ఉంటాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి కానీ బేసిక్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. లీగల్ పరంగా ఏ చిక్కులు అనేవి వాటిల్లుతూ ఉంటాయి, అసలు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తమకు పుట్టే పిల్లలకు సంబంధించి తమ యొక్క హక్కు అనేది ఎంతవరకు ఉంటుంది, తమ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది తమకు పరీక్షలు ఏ రకంగా చేస్తున్నారు అనే దాని మీద ఒక అవగాహన కలిగి ఉండి ముందుకు వెళ్ళాలి తప్ప అనాలోచితంగా షార్ట్ కట్ వేస్ ను ఫాలో అయ్యి ఇలా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దనేటువంటి విషయాన్ని కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.